ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఒక బిట్టు. క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్ అని ఇచ్చారు. అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ అయితే కాంట్రాస్ట్ అనే మీనింగ్ ఇస్తుందో, కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకం, ఆపోజిట్ అనే మీనింగ్ ఇస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఇవి అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, 6th యూనిట్లో ఉంది, ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అంటే కొన్ని లింకర్స్ అనేవి వాటి యొక్క మీనింగ్ను తెలియజేస్తాయి. అంటే కొన్ని లింకర్స్ వచ్చి ఆర్డరింగ్ పాయింట్స్ని తెలియజేస్తాయి, కొన్ని లింకర్స్ కాంట్రాస్ట్ వ్యతిరేకాన్ని తెలియజేస్తాయి, కొన్ని లింకర్స్ రిజల్ట్ని తెలియజేస్తాయి, కొన్ని లింకర్స్ వచ్చి ఇండికేటింగ్ టైంని కానీ ఇండికేటింగ్ టైం సీక్వెన్స్ని కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కదాన్ని తెలియజేస్తాయి. సో అలా తెలియజేసే క్రమంలో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏదైతే కాంట్రాస్ట్ వ్యతిరేకం అనే అర్థాన్ని ఇస్తుందో దాన్ని గుర్తించమని చెప్పారు. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. హవెవర్, హవెవర్ అంటే ఏదేమైనప్పటికీ అన్నాము. ఏదేమైనప్పటికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్లో చూద్దాము. హీ వర్క్డ్ హార్డ్ హవెవర్ హీ ఫెయిల్ ద ఎగ్జామ్. అంటే చాలా బాగా కష్టపడ్డాడు కానీ ఫలితం ఏమైంది, వ్యతిరేకంగా వచ్చింది. అలా అంటే ఏంటి, ఇది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. సో హవెవర్ అనేది కాంట్రాస్ట్ మీనింగ్ను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నది. సో ఇదైతే సూటబుల్ అయింది. మిగిలినది కూడా చూద్దాం, ఇంకేమైనా కూడా మనకి కన్ఫ్యూజన్గా ఇచ్చారేమో చూద్దాం. సెకండ్ ఆప్షన్ వచ్చి నెక్స్ట్. నెక్స్ట్ అనేది మనకి కాంట్రాస్ట్ మీనింగ్ను ఇవ్వదు. ఇది ఒక ఆర్డరింగ్ పాయింట్స్లో వస్తుంది, ఇండికేటింగ్ ఆర్డరింగ్ పాయింట్స్ కింద మనం తీసుకుంటాం. సో కాబట్టి ఇది కాంట్రాస్ట్ మీనింగ్ను ఇవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, నెక్స్ట్, టు సమ్ అప్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఆర్డరింగ్ పాయింట్స్కి సంబంధించినదే. ఇవి కాంట్రాస్ట్ మీనింగ్ను ఇవ్వదు. అంటే ఒక లిస్ట్ చెప్పడానికి మనం దీన్ని తీసుకుంటాం కానీ కాంట్రాస్ట్ వ్యతిరేకమైన అర్థంలో తీసుకోవడం జరగదు. నెక్స్ట్ చూద్దాము. ఆఫ్టర్ వర్డ్స్ అనే ఆప్షన్ కూడా ఒక టైం సీక్వెన్స్ను తెలియజేస్తాయి. అంటే నెక్స్ట్, దాని తర్వాత, దాని కాన్సిక్వెన్స్ ఇలా తెలియజేస్తాయి. కానీ ఇది కూడా మనకి కాంట్రాస్ట్ వ్యతిరేకం అనే అర్థంలో ఉపయోగించము. సో ఇలా చూడండి, లింకర్స్ పైన ఒక బిట్స్ రూపంలో కాకుండా, ఆబ్జెక్టివ్ టైప్ కాకుండా డైరెక్ట్గా వాడికి ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్, అట్లీస్ట్ ఈ వర్డ్ ఎలాంటి మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది కూడా అడుగుతున్నారు. సో లింకర్స్ పైన బాగా అవగాహన పెంచుకోండి, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ లింకర్ అనే వర్డు, ఒక్కొక్క వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ వర్డు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయో అనేది మనం నేర్చుకోవాలి. సో ఇవి మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ప్రజెంట్ 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి. 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో లింకర్స్ అనేవి ఉన్నాయి, అక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈజీగా ఇలాంటి బిట్స్ ఇస్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు మీకు నేను చేసే చిన్న సూచన ఏంటంటే, మీకు ఏమైనా బిట్స్ డౌట్స్ ఉంటే వాటిని మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు